ట్వెల్వ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డివైస్ డారింగ్ యాప్‌లో వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఎనీ కోర్స్ 50% డిస్కౌంట్ అనమాట. అయితే ఈ కోర్స్ ఆఫర్ అనేది మనకు ఈరోజు ఈవినింగ్ వరకు మీకు ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే ఈరోజు నైట్ లోపు కోర్స్ అయితే తీసుకోవచ్చనమాట. మన డివైస్ డారింగ్ యాప్‌లో వచ్చేసి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అండ్ ఎస్ఎస్‌జెడ్ కానిస్టేబుల్ ఇంకా వివిధ రకాల కోర్సెస్ ఇస్తుందా. ప్రతి కోర్స్ మీద మీకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కోర్స్ తీసుకోవాలంటే గనుక కంపల్సరీ తీసుకోండి బ్రదర్. మీకు డెమో వీడియోస్ ఉంటే డెమో వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే మీరైతే కోర్స్ అయితే తీసుకోండి. ఇక వెంట వెళ్ళినట్టయితే మనకు 1 వీక్ బ్యాక్ అనుకుంటా, మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకు నోటిఫికేషన్ అయితే అని చెప్పాను కదా ఒక వీడియో. అయితే చాలామంది వచ్చేసి బ్రదర్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి, చేయండి అని చాలామంది అయితే అడిగారు. అండ్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఆ వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అదే విధంగా మీకు నిన్న నైట్, ఈవినింగ్ మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా మీకు అప్డేట్ చేశాను. అండ్ ఎనీవే ఇప్పుడు మనకు అఫీషియల్‌గా మనకు ఎంప్లాయ్‌మెంట్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ అదే విధంగా కొంతమంది సబ్స్క్రైబర్స్ అనేది కొంతమంది అంటే తెలియకపోవచ్చు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి మీకు ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి బ్రదర్. అండ్ అదే విధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెటాబిల్ అడిగితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అనమాట. మనకు ఇది ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి పోస్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్. మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్‌ని మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్‌ని మనం ఫిలప్ చేసి వాళ్ళు చెప్పినటువంటి డేట్‌లోపు మనమైతే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే గన ఇక్కడ మనకు ఎల్‌డీసీ, స్టోర్ కీపరు, ఫైర్‌మ్యాను, బార్బరు అండ్ ఎలక్ట్రీషియను, ఫిట్టరు, మెషినిస్టు, వెల్డరు అండ్ టిన్ అండ్ కాపర్ స్మిత్, ట్రేడ్స్‌మ్యాన్ మేటు ఇలా చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఎవరైతే ఫైర్‌మ్యాన్ గాని లేకపోతే ట్రేడ్స్‌మ్యాన్ మేట్ గాని అప్లై చేసుకుంటారో ఈ 2 పోస్టులకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ 2 పోస్టులు కాకుండా మిగతా పోస్టులు ఏవైతే అప్లై చేస్తారో వాటికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు. కాబట్టి మీకు ఏదైనా మెడికల్ కానీ లేకుంటే హైట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మిగతా పోస్టులకైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హౌ టు అప్లై అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చెప్తాను. దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. ఇక మనకు అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 21 డేస్ అని మనకు మెన్షన్ చేశాడు. మనకు ఎప్పుడైతే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వస్తుందో 21 డేస్ లోపు మనం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో ఎప్పుడు వస్తుందంటే గన డిసెంబర్ 28 అంటే మనకి ఇంకొక 2 డేస్‌లో ఉంటే గన మనకు డిసెంబర్ 28న ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వస్తుంది. ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేశాను. డిసెంబర్ 25న మీకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వస్తుంది. కొద్దిగా వెయిట్ చేయండి అని. అండ్ మనకు డిసెంబర్ 28న మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యిందంటే 21 డేస్ మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటే గన మనకు జనవరి 17, 2025 నెక్స్ట్ మంత్ 17వ తేదీ వరకు మనం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఒక డేట్ అయితే మీకు మెన్షన్ చేశాను. డిసెంబర్ 28 నుంచి జనవరి 17వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కంపల్సరీ మీకు వీడియో చేయాలంటే కనుక కింద కామెంట్ చేయండి. వీడియో చేయండి బ్రదర్ అని కంపల్సరీ మీకు వీడియో అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు యూనిట్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు యూనిట్స్ అయితే ఉంటుంది. పక్కనే మీకు జాబ్ చేయాల్సిన లొకేషన్ ఉంటుంది. అండ్ పోస్ట్ ఏమేమి భర్తీ చేసిన ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయని ఉంటుందన్నమాట. ఒకసారి చూసుకోండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టి ఉంటాను. ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ మనకు మిరాట్ నుంచి అయితే రావడం జరిగింది. ఎలక్ట్రీషియన్ ఒక పోస్ట్ మాత్రమే ఉందన్నమాట. ఇక అదేవిధంగా మనకు ఆగ్రా ఉత్తరప్రదేశ్ నుంచి అండ్ టెలి మెకానిక్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు న్యూఢిల్లీ నుంచి మనకు ఇక్కడ ఫార్మసిస్ట్ వచ్చేసి ఒక పోస్టు, లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డీసీ అనమాట 11 పోస్టులు, ఫైర్‌మ్యాన్‌కి 2 పోస్టులు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి 1 పోస్టు, వెహికల్ మెకానిక్ ఇక్కడ మనకు 7 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 10 పోస్టులు అండ్ ఫిట్టర్ స్కిల్డ్ 3 పోస్టులు, వెల్డర్ 4 అండ్ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ 54 పోస్టులు. ఇట్లా చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. పక్కనే మీకు కేటగిరీకి కూడా సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. ఇట్లా చాలా రకాలైనటువంటి మనకు యూనిట్స్ నుంచి మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌లో ఓవరాల్‌గా మనకు 625 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. అదేవిధంగా మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు కర్ణాటక అయితే దగ్గర కాబట్టి ఇక్కడ మనకు కమాండెంట్ 515 ఆర్మీ బేస్ వర్క్షాపు మనకు హోల్సోర్ బెంగుళూరు కర్ణాటక నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట.
వాటిలో వచ్చేసి మనకు ఎల్డీసీకి 5 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి 1, డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్ 2కి వచ్చేసి 1 పోస్టు, స్టోర్ కీపర్‌కి 3 పోస్టులు, ఫైర్‌మ్యాన్‌కి 4 అండ్ ఎలక్ట్రీషియన్‌కి వచ్చేసి 3, ఫిట్టర్‌కి వచ్చేసి 16 పోస్టులు, వెల్డర్‌కి వచ్చేసి 4 పోస్టులు, టిన్ అండ్ కాపర్ స్మిత్‌కి వచ్చేసి 12 పోస్టులు. ఇట్లా చాలా రకాలైనటువంటి యూనిట్స్ నుంచి మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. మీరు ఒకసారి చూసుకోండి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని పోస్టులకు అనమాట. ఒకవేళ మీరు ఫైర్ ఇంజన్ డ్రైవర్కి అప్లై చేసుకోవాలంటే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వరకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుందన్నమాట. అది కూడా మీరు యాడ్ చేసుకొని మీరైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనకు 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళకు ఫైర్ మ్యాన్ అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవరు ఈ 2 పోస్టులకు కాకుండా రిమైనింగ్ పోస్టులకు అయితే వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్టోర్ కీపర్కు సింపుల్గా 12th పాస్ అయింటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్మీడియట్ ఎన్ని గ్రూపు. ఇక అదేవిధంగా ఇక్కడ మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి 12th పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూపు. అదేవిధంగా మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేయాలి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేయగలనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు సివిలియన్ మోటార్ డ్రైవరు ఆర్డినరీ, దీనికి క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. వారితో పాటు మీకు సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ అయితే ఉండాలి. అది కూడా మనకు హెవీ వెహికల్ సంబంధించిన లైసెన్స్. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి ఇక్కడ మనకు ఫైర్ ఇంజన్ డ్రైవరు, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. డ్రైవింగ్లోన హెవీ వెహికల్స్లోనే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఉంటే కానీ మీరు ఫైర్ ఇంజన్ డ్రైవర్కి అయితే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫైర్ మ్యాన్కి కంపల్సరీగా 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు ఫైర్ ఫైటింగ్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది, అది కూడా ఉండాలన్నమాట. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. వీటిలో మీకు కంపల్సరీ మీకు అవగాహన అయితే ఉండాలని మెన్షన్ చేశాడు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కుక్కు వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు ఇండియన్ కుకింగ్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగలేదు, మీకు నాలెడ్జ్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్, సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బార్బరు సింపుల్గా 10th పాస్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. బట్ ఏంటంటే మీకు బార్బర్ వర్క్ అయితే కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. బార్బర్కి సంబంధించినటువంటి మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి వాషర్మ్యాన్, దీనికి కంపల్సరీ మీరు 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వాషర్మ్యాన్కి సంబంధించినటువంటి వర్క్ వచ్చేసి ఏంటంటే మీకు బట్టలు ఉతకడము ఇదనమాట. వాటి గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. కొద్దిగా వర్క్ వచ్చింది అనమాట. వాషర్మ్యాన్ అంటే ఏంటంటే మీకు బట్టలు ఉతికి ఐరన్ చేసి పెట్టాలన్నమాట, అంతే. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ అనమాట. ఎంటీఎస్లోనే మనకు డ్రాఫ్టరీ, మెసెంజరు, గార్డెనరు, చౌకీదారు, బుక్ బిండరు, సఫాయి వాలా ఇవి ఉన్నాయి కదా. ఈ పోస్టులకు వచ్చేసి సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. ఇక్కడ ఫార్మసిస్ట్కి అప్లై చేసుకోవాలంటే 10+2 వారితో పాటు 2 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. డిప్లొమా కూడా మీకు ఫార్మసీస్ అనమాట. అండ్ అదేవిధంగా మీరు స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో మీరు కంపల్సరీ రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి కంపల్సరీగా 10+2 ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్, అంటే మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఉంటే కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ వచ్చేసి ఇంటర్ ప్లస్ వాటితో పాటు ఐటీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ మన 10th క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఏంటి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2కి 10th క్వాలిఫికేషన్ ఉండాలి. వాటితో పాటు 3 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్లో మీరు ఎన్ని గ్రూప్ అనమాట. అదేవిధంగా మీకు టైపింగ్ అయితే కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ డిక్టేషన్ వచ్చేసి 10 minutes ఇస్తారు. 80 వర్డ్ పర్ మినిట్, నిమిషానికి 80 వర్డ్ పర్ మినిట్ మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట డిక్టేషన్. ఇక అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఇంకా కొన్ని ఇక్కడ మనకు మిషనిస్టు, ఫిట్టరు, టిన్ అండ్ కాపరు అండ్ హాఫ్ సోల్టరు, మౌల్డరు, వెల్డరు, వెహికల్ మెకానిక్ ఇటువంటి పోస్టులు అన్నిటికీ 10th ప్లస్ ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే ఇక్కడ ఎవరైతే ఫైర్ మ్యాన్ అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవరు ఈ 2 పోస్టులకు అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామ్తో పాటు మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ 2.5 సెంటీమీటర్స్ అనేది ఎవరైతే ఎస్టీ కేటగిరీ ఉంటారో షెడ్యూల్డ్ ట్రైబల్స్
వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వస్తే 81.5 సెంటీమీటర్స్ ఉన్న నార్మల్ ఉన్నప్పుడు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమమ్ వెయిట్ వచ్చేసి 50 కిలోల కంటే తక్కువ అయితే ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రన్నింగ్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ ఫైర్‌మ్యాన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి ఇక్కడ 63.5 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని మీరు ఎత్తుకొని 183 మీటర్స్ రన్నింగ్‌ని 96 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు లాంగ్ జంప్ 2.7 మీటర్స్ అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు క్లింబింగ్ 3 మీటర్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకు ఎవరైతే ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫిజికల్ టెస్ట్. ఇక రిమైనింగ్ పోస్ట్‌లకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్‌ని నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్. ఎవరైతే ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి తప్ప ఇక రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు. మీరు కుక్ కానీ, ఎంటీఎస్ కానీ, ట్రేడ్స్‌మెన్ మేట్‌కి కానీ, ఎల్‌డీసీకి కానీ అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి. హైట్ లేని వాళ్ళు అండ్ మెడికల్ టెస్ట్‌లో ఏమైనా అంటే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అన్ని పోస్టులకు. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైపు మనకు ఓఎంఆర్ బేస్డ్ ద్వారా మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి. ఓవరాల్‌గా మనకు క్వశ్చన్ పేపర్ అనేది 150 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. అండ్ మనకు ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ మనకు బై లాంగ్వేజ్‌లోనే మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అని చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫైర్ ఇంజిన్ డ్రైవరు, ఫైర్‌మ్యాను, డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్ 2, ఎలక్ట్రీషియను, అదేవిధంగా మనకు టెలికాం మెకానికు, ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంటు, ఇక్కడ ఇంకా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి కదా! ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులన్నీ కూడా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్. ఎట్లా అంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. ఇక నెక్స్ట్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. అండ్ ట్రేడ్ సంబంధించిన క్వశ్చన్లు కూడా అయితే ఉంటాయి. మీరు ఇక్కడ ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేసుకుంటారో వాటికి రిలేటెడ్‌గా మీకు క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులు. ఓవరాల్‌గా మీకు 150 క్వశ్చన్లు వస్తే 150 మార్కులు చూసుకోండి. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే స్టోర్ కీపర్ కానీ, లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డీసీకి కానీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ పోస్టులకు వాళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సిలబస్ అనేది డిఫరెంట్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఓవరాల్‌గా 150 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్‌లో వచ్చేసి ఎవరైతే కుక్కు, బార్బర్, వాషర్‌మ్యాను, ఎంటీఎస్ అండ్ ట్రేడ్స్‌మెన్ మేట్ ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. ఓవరాల్‌గా 150 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అయితే చూసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మీకు నాలెడ్జ్ ఉందా లేదా, అండ్ వాటిలో ఉన్న వర్క్ వచ్చా లేదా అని మీకు టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే కనుక మీకు 50% మీకు జాబ్ వచ్చినట్టే. ఇక రిమైనింగ్ 50% అనేది మీరు ఎగ్జామ్‌లో హై స్కోర్ చేసి అండ్ అదేవిధంగా మీరు ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవుతే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ ఎవరైతే ఫైర్‌మ్యాన్ కానీ, ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ ఫిజికల్ టెస్ట్ అయిపోతేనే మీకు హై స్కోర్ చేస్తేనే మీకు ఎగ్జామ్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ మొత్తం కూడా ఒక 5 డేస్ లోపు కంప్లీట్ అయితే చేసుకుంటారన్నమాట రిక్రూట్మెంట్ అనేది. కాబట్టి మీరు ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఇచ్చిన వాళ్ళు ఆ 5 డేస్ అక్కడ స్టే చేసేటట్టు మీరు అరేంజ్ చేసుకొని మీరైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సెలక్షన్స్‌కి. ఇంతే బ్రదర్ ఇప్పుడు మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. దీనికి ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ, ఎటువంటి రన్నింగ్ కానీ అయితే కండక్ట్ అయితే చేయరు. ఎవరైతే హైట్‌లో తక్కువ ఉన్నా అనుకునే వాళ్ళు కంపల్సరీ మీరు ఆర్మీలో జాబ్ చేయాలి అండ్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే 50% జాబ్ వచ్చినట్టే. కాబట్టి మీరు 50% మీరు రిమైనింగ్‌ది మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంతే బ్రదర్ కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేయొచ్చన్నమాట. థ్యాంక్ యూ.